హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలు మాత్రమే అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనకు ఆల్మోస్ట్ 100 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే జాబ్‌లో చేరగానే 20,000 ప్లస్ అయితే సాలరీ వస్తుంది. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనక నచ్చితే, నేను చెప్పే విధానం గనక మీకు నచ్చితే గనక వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో, మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ఉంటుందా? ఒకవేళ ఎగ్జామినేషన్ ఉంటే ఆఫ్‌లైనా? ఆన్‌లైనా? అలాగే అప్లికేషన్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలా? ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాలా? సో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఎలా అప్లై చేయాలి? వాటన్నిటి గురించి మనమైతే క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification. సో, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత రిక్రూట్‌మెంట్ సెక్షన్స్‌లో మీకు జాబ్ నోటిఫికేషన్స్‌లో చూసుకున్నట్టయితే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకొచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. సో, నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి యాక్చువల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, మనకు చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్‌గా శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే రిలీజ్ అయింది మనకు. వచ్చేసి మనకు అడ్రెస్ కూడా ఇక్కడ స్విమ్స్ టీటీడీ అలిపిరి రోడ్ తిరుపతి 517507 అనమాట. మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి మనకు ఆల్మోస్ట్ రీసెంట్‌గానే రిలీజ్ అయింది కాబట్టి సో, ఇక్కడ చూసుకుంటే మనకు వేకెన్సీస్‌లోకి వెళ్ళిపోతే గనక 100 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్‌గా. మనకు క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ కూడా మనకు ఓబీసీకి వచ్చేసి 45 వేకెన్సీస్, బీసీఏకి వచ్చేసి 7 వేకెన్సీస్, బీసీబీకి 10 వేకెన్సీస్, బీసీడీకి 7 వేకెన్సీస్, అలాగే ఎస్సీలో వచ్చేసి 1, 2, 3 గ్రూప్స్ ఇచ్చారు. 1 వేకెన్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 6 వేకెన్సీస్, అలాగే గ్రూప్ 3 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అనమాట. టోటల్‌గా 100 వేకెన్సీతో మన ముందుకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ముందుగా మనం వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయి డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ వచ్చేసి మనకు 16థ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మనం అప్లై చేయడం అప్లికేషన్ ఆఫ్ అవైలబిలిటీ. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అవైలబిలిటీ అప్లికేషన్ వచ్చేసి 30th/7 అనమాట. సో, వెబ్‌సైట్‌లో మనకు అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ అయితే మనము డౌన్‌లోడ్ చేసి ఫిలప్ చేసి మనం ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ అవైలబిలిటీ గురించి మాట్లాడుతూ 16థ్ నుంచి మనకు 30th జులై వరకు ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసేసుకోండి. సో, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ వచ్చేసి 4th ఆగస్ట్ అనమాట. వెబ్‌సైట్‌లో అవైలబిలిటీ వచ్చేసి మనకు 30th జులై వరకు ఉంటుంది. మీరు ఫిజికల్‌గా ఫిలప్ చేసి పంపించాల్సింది 4th ఆగస్ట్ వరకైతే పంపించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 18th ఆగస్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ 19th ఆగస్ట్ అయితే డిస్‌ప్లే చేస్తారు. అలాగే ఇంటర్వ్యూ వచ్చేసి 20th ఆగస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్‌ప్లే ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు 25th ఆగస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే. సో, మీకు అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తాను. ఇప్పుడు డౌన్‌లోడ్ చేసేసి మీకు ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు వెబ్‌సైట్‌లోకెళ్ళి చూపిస్తాను మీకు. సో, వెబ్‌సైట్‌లో మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ ఇందాక చూపించాను కదా! సో, ఇది దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ మీరు పూర్తిగా ఫిలప్ చేసి ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. సో, మీరు ముందుగా అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు మీరొచ్చేసి నాట్స్ ఎన్రోల్‌మెంట్ ఐడీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అఫిక్స్ చేసి దాన్ని గెజిటెడ్ ఆఫీసర్‌తో సైన్ చేయించాలి. దీనిపై నుంచి ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేశారు. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి. అప్లికేషన్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ నర్సింగ్ అప్రెంటిస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పర్టిక్యులర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫీస్ స్ట్రక్చర్ కూడా మనకు డీడీ నంబర్, అలాగే నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ ప్లేస్, డేట్, అమౌంట్, మీరు అప్లికేషన్ ఫీజ్ అమౌంట్ ఏసేసి, మీ పూర్తి పేరు, మీ జెండర్, మీ ఫాదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ ఏంటి, మీ నేషనాలిటీ అండ్ రిలీజియన్. సో, ఓన్లీ హిందూస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దాని గురించి చూపిస్తాను మీకు. మొబైల్ నంబర్, అలాగే మీ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్, అలా లేదంటే మీ స్పౌస్ నేమ్. మీ కమ్యూనికేషన్ అడ్రెస్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రెస్ అయితే అడ్రెస్ ఫర్ ద కమ్యూనికేషన్, అలాగే పర్మనెంట్ అడ్రెస్ 2 మీరైతే జతపరచాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్‌సి మెమో గాని, ఇంటర్మీడియేట్ మెమో గాని, బీఎస్సీ నర్సింగ్ మెమో, అదర్ క్వాలిఫికేషన్ ఏమున్నా కానీ మీరు ఫిలప్ చేసేసి, మీ డిక్లరేషన్ అనేది పూర్తిగా ఫిలప్ చేసేసి, ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేశారో యెస్ అయితే యెస్, నో అయితే నో మీరైతే టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేసి ఎన్‌క్లోజ్ చేయాల. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, అలాగే నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్, అలాగే కాపీ ఆఫ్ డీడీ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ కమ్ వీసీ స్విమ్స్ తిరుపతి అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఓకే. సో, ఇదన్నీ ఫిలప్ చేసేసి మీరు గనక
ఫిలప్ చేసి దానితో పాటు డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేసి ఇక్కడిచ్చిన అడ్రస్‌కి మీరైతే ఇన్ పర్సన్ ఎళ్లి ఇవ్వచ్చు. లేదంటే మీరు పోస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూస్తే గనక సెండ్ బై పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్. సో, ఇక్కడ టు ద రిజిస్టర్ సీ4 బిల్డింగ్ స్విమ్స్ అలిపిరి రోడ్ తిరుపతి అని క్లియర్‌గా అడ్రస్ కూడా ఇచ్చారు. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని ప్రతి ఒక్కరు మాత్రం ఈ అడ్రస్‌కైతే ఎళ్లి మీరైతే ఇవ్వచ్చు. లేదంటే డీడీ కూడా తీయొచ్చు. అప్లికేషన్‌తో పాటు డీడీ షల్ బి టేకెన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డైరెక్టర్ కమ్ వీసీ ఓన్లీ నాట్ ద రిజిస్టర్. సో, డీడీ వచ్చేసి డైరెక్టర్ కమ్ వీసీ పైన డీడీ తీయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకోండి హాల్ టికెట్ ఫర్ రిటర్న్ ఫర్ నర్సింగ్ అప్రెంటిస్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అది వాళ్ళైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో, మనం ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. క్వాలిఫికేషన్ క్రైటీరియాలోకెళ్ళిపోతే గనక, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ హానర్స్ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీరు మెడికల్ ఫిట్ ఉండాలా. అలాగే మీరు వచ్చేసి నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలా. రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాట్స్ పోర్టల్ ఐడీ ఇస్తుంది. ఆ ఐడీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఏజ్ వచ్చి 21 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 31 జూన్ అయితే వీళ్ళైతే కట్ ఆఫ్ డేట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీకి ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం 32 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్ బీసీ కేటగిరీకి అయితే ఇస్తారు. మాక్సిమం ఆఫ్ 30 ఇయర్స్ అనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌కి అప్ టు 10 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే గనక బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కండక్టెడ్ బై ద ఇన్‌స్టిట్యూషన్ ఎట్ బీఎస్సీ అనమాట. సో, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందనమాట. రిటన్ టెస్ట్ వచ్చేసి మనకు 40 మినిట్స్ 40 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. క్యారీస్ 1 మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది. వెన్యూ వచ్చేసి మనకు స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్‌లో అయితే మనకు అక్కడే ఈ రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా విల్ బి హెల్డ్ ఆన్ ద డేట్ నోటిఫైడ్ ఇన్ ద క్యాలెండర్. ఇందాక మీకు చూపించాను రిటన్ టెస్ట్ ఎప్పుడో, ఇంటర్వ్యూ ఎప్పుడో. సో, అది వచ్చేసి నియర్ ఓల్డ్ డైరెక్టర్స్ ఆఫీస్ అనమాట. ఓకే. సో, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూసుకోండి. సో, మనం మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే గనక, మీరు అప్లై చేసే ముందు ఇమ్మీడియేట్‌గా మీరు నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ అయితే చేసుకోండి. ఎన్ష్యూర్ 100% అప్డేషన్ ఆఫ్ ది ప్రొఫైల్ అనమాట. సో, అలాగే మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ కూడా మీరు ఏదైతే రెగ్యులర్‌గా వాడుతున్నారో అవే ఇవ్వండి. ఎందుకంటే కమ్యూనికేషన్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కి అయితే కమ్యూనికేషన్ వస్తుంది. అలాగే క్యాండిడేట్ షుడ్ హావ్ స్కాన్డ్ ద కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఫోటో కాపీస్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎన్రోల్‌మెంట్ ఇన్ ద నాట్స్ పోర్టల్. సో, నాట్స్ పోర్టల్‌లో ఎన్రోల్‌మెంట్ చేసుకోవాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ మస్ట్ అసర్టైన్ దట్ ద కరెక్ట్‌నెస్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ది ఎన్రోల్మెంట్ ఫామ్ ఇన్ ద నాట్స్ పోర్టల్. సో, నాట్స్ పోర్టల్‌లో సబ్మిట్ చేసేటప్పుడు మీరు కరెక్ట్‌నెస్ చెక్ చేసుకోండి. ఒకసారి కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా 30థ్ జూన్ లోపు అయితే చూడడం జరుగుతుంది. అదర్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మనకొచ్చేసి క్యాండిడేట్స్ టు రిజిస్టర్ దెమ్సెల్ఫ్ యాస్ అప్రెంటిస్ టు ద కేటగిరీ టు విచ్ దే ఆర్ అప్లయింగ్. అలాగే మనకు క్యాండిడేట్ షుడ్ హావ్ ఎ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. చెక్ బుక్ కూడా మీ నేమ్ పైన ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు స్టైఫండ్ వచ్చేసి మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ గవర్నమెంట్ నుంచి అయితే ఆధార్ లింక్ చేసుకొని రావడం జరుగుతుంది. సో, మీరు అలాగా లేకపోతే గనక ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి మీరు లింక్ అయితే చేసుకోండి. సీడింగ్ చేసుకోండి. ఆధార్ సీడింగ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుంది. ఓకే. సో, మనకొచ్చేసి ఇక్కడ నాట్స్ పోర్టల్ అయితే ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తాను. మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోండి. రిజిస్టర్ అయిన తర్వాత మనకు 12 డిజిట్ నంబర్ వస్తుంది. అది మన ఫిజికల్ అప్లికేషన్ ఫార్మ్‌లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, మీకొచ్చేసి అప్లై చేసే ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఎక్కడ పంపించాలని ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది. సో, మనకి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ చూసుకుంటే క్యాండిడేట్స్ వచ్చేసి ఎన్రోల్డ్ ఇన్ నాట్స్ పోర్టల్, అపియర్డ్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై స్విమ్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలా. రిటన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినాక మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇంటర్వ్యూ రోజు వెరిఫై చేస్తారు. అలాగే మీకు దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. టీఏడీఏ అయితే ఇవ్వరు ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు. సో, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ కాపీ షుడ్ బి ఫర్నిష్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, కింద ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ మీకొచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో ఇవన్నీ చూయించాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ గానీ, మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్, డిగ్రీ మెమోస్ కానీ, మార్క్ షీట్స్, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే కాపీ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ సీడెడ్ అకౌంట్, అలాగే పాన్ కార్డ్, క్యాన్సెల్డ్ చెక్ లీఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మీకు పాస్‌బుక్ సంబంధించిన ఫస్ట్ పేజ్, ఆధార్ సీడెడ్ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాన్సెల్డ్ చెక్ లీఫ్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఎవరైతే పాస్ అయ్యారో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ త్రూ రెగ్యులర్ మోడ్ వితిన్ ద లాస్ట్ 5 ఇయర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే. అలాగే ఆన్ ఆర్ ఆఫ్టర్ 2021 ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్నారో 2021 తర్వాత వాళ్ళే మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మనకు రెగ్యులర్ పాస్ అయ్యుండాలి. సో, స్టైఫండ్ చూసుకుంటే మనకు 21,500 అయితే వస్తుంది. మనకు 21,500 అయితే వస్తుంది. అలాగే మనకు స్టైఫండ్
2 పార్ట్స్‌లో పే చేస్తారు. 4,500 వచ్చేసి డైరెక్ట్ మన అకౌంట్‌లో పడుతుంది. అలాగే మనకు 17,000 వచ్చేసి మనకు ఎస్‌వీఎంఎస్ వాళ్ళైతే మీకు ప్రొవైడింగ్ జరుగుతుంది. అలాగే మనకు లీవ్స్ అండ్ హాలిడేస్ చూసుకుంటే 30 డేస్ క్యాజువల్ లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇయర్‌లో. మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ వచ్చి 1 ఇయర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ గనక చూసుకుంటే మీరు రెమిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ కమ్ వైస్ ఛాన్సలర్. సో, ఇక్కడ ఫీస్ చూసుకుంటే రూ. 500 వచ్చేసి ప్లస్ జీఎస్టీ 590 అయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే 300 ప్లస్ జీఎస్టీ రూ. 354 అయితే పే చేయాల్సి ఉంటదనమాట. ఓకే. సో, ప్రతి ఒక్కరు ఏదైనా క్వెరీస్ ఉంటే గనక ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసేసేయండి. ఓకే. అస్సలు ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకండి. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, గైస్ 21,000 ప్లస్ సాలరీ మామూలు విషయం కాదు. మంచి ఆపర్చునిటీ. ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ గెట్ రెడీ ఫర్ దిస్ పర్టిక్యులర్ నోటిఫికేషన్. వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.